సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చా వేదికకు రావాల్సిందిగా నన్ను ఆహ్వానించిన మన మిత్రుడు సారీనామ కైనా కొర్రా మోతీలాల్ గారు. మరి ఇక్కడ సంఘాలన్నీ వచ్చేసినాయి కనుక పేరు పేరున సంఘాలందరికీ నా నమస్కారాలు. విషయం ఏంటంటే బంజారాల యొక్క మనోభావాలకు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకటే కాదు, ఒక ప్రాంతంలోనే కాదు, జహీరాబాద్ నుంచి మొదలు పెట్టుకొని జహీరాబాద్లో ఒక భక్తుడు సేవాలాల్ మహారాజ్ చిత్రపటాన్ని ముఖ్యమంత్రి గారికి బహుకరించడానికి వెళితే ఆయన తిరస్కరించినాడు. ఆ ఫోటోలు మేము చూసినాం. అయితే దీన్ని బట్టి ఆ రోజు నుంచి మన ముఖ్యమంత్రి గారు మనను తిరస్కరిస్తూ ఉన్నాడు. ఒకటే జాగార కాదు, ఎన్నో ప్రాంతాల్లో నేను గమనించినాను. ఈ జాతిని ఆయన హేళనగా హీనంగా చూస్తున్న దాఖలాలు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు మేమెందుకు హైదరాబాదు బంజారా హిల్స్ను కోరుకుంటున్నాము అనేది ప్రధానమైన ఘట్టం. అదేంటంటే సంత్ సేవాలాల్ మహారాజ్ ఇక్కడ బస చేసిండు గనక, ఆయన బంజారా కులస్తుడు గనక ఈ పేరు బంజారా హిల్స్ అనే పేరు వచ్చింది. ఏ మనిషి పేరుతో బంజారా హిల్స్ వచ్చిందో ఆ పెద్ద మనిషిగా స్థానం కల్పించుకుంటూ పోతున్నారు. ఇది ఎక్కడి న్యాయమే? ఏ వ్యక్తి అక్కడ ఛావణి కట్టిండు, బస చేసిండు, నిజాం నవాబుతో మాట్లాడిండు, లదేణి చేసిండు, ప్రత్యేకమైన దర్వాజాను ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ గౌరవించినారు, మీరు కూడా గౌరవించాలి. కానీ ఏకంగా ఈయన యొక్క విగ్రహాన్ని మత్తిమడుగు ప్రాంతంలో షిఫ్ట్ చేద్దాం, అక్కడ స్థాపిద్దామనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఆ ప్రాంతంలో మినరల్స్ ఉన్నాయి, యురేనియమ్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దాని మీద సర్వే చేస్తున్నది. మినరల్స్ ఉన్నాయి. ఆ ప్రాంతంలో రాత్రిపూట ఎవరూ నడవరు, తీవ్రవాద దోస్తులు అక్కడే ఉంటారు. అయితే తీవ్రవాదులకు లంబాడుల మధ్యన తగ్గు పెడదామని ఆలోచన. యురేనియం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంటే దానిలో తగ్గు పెడదామా, లేకుంటే ఈ విగ్రహం అక్కడ పెట్టి అక్కడ ఎగరకూడదామని? ఏంది మీ తతంగం? ఎందుకు అక్కడ పెట్టడం? ఇలా అర్థమైంది. పోనీ మా సంఘాలు ఏమైనా అడిగినాయా? మా సంఘాలు నిన్ను అడిగి ఇక్కడ సేవాలాల్ మహారాజు విగ్రహ స్థాపన చేయమని అడిగారా? అడిగినప్పుడు నీ అంతటి నీవే కల్పించుకొని బంజారా దేవతలను ధిక్కరించిన మనిషి, బంజారా నాయకులను కించపరిచిన మనిషి, నీవు నీ నిర్ణయం తీసుకోవడంలో ఏదో కుట్ర దాగి ఉన్నది. అందుకే జాగ్రత్తగా మనం వ్యవహరించవలసిన విషయం ఉన్నది అని నేను మీ అందరితో మనవి చేస్తున్నాను. ఏం చేతనంటే సేవాలాల్ మహారాజ్ యొక్క ఈ 10,000 ఎకరాల భూమి ఇక్కడ ఉందని నాకు చెప్పుకొచ్చారు మీ డిస్కషన్లో. నేనంట 10 ఎకరాల భూమి మాకెందుకు? 1 ఎకరం భూమి సేవాలాల్ మందిరం కట్టడానికి మీరు విగ్రహం పెడుతున్నారు. ఈయన పొలిటీషియన్ కాదు విగ్రహం పెట్టడానికి. మందిరము అనేది కరెక్షన్ చేసుకోవాలా. ప్రతివాడు మందిరం అని అనాలగాని విగ్రహం అంటున్నారు. ఇది తప్పు ఆలోచన. అందుకే ఇప్పటి నుంచి మీరందరూ సేవాలాల్ మహారాజ్ మందిరానికి 1 ఎకరం భూమి ఎక్కడ? బంజారా హిల్స్లో. ఎందుకంటే బంజారా పేరుతోటే ఉన్నది కనుక బంజారాకు అక్కడ కేటాయించవలసిన బాధ్యత ఉంది. మీరు మా యొక్క రిక్వెస్ట్ను గమనించి మన్నించి 1 ఎకరం కంపల్సరిగా కేటాయించాలని విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా
1000 ఎకరాలు కావాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే సేవాలాల్ మహారాజ్ యొక్క యూనివర్సిటీ కట్టాలని, అక్కడ ప్రాంగణం కట్టాలని, అక్కడ పీఠం స్థాపించాలని కోరుకుంటున్నాం. ఇవి న్యాయమైన కోరికలు, ఎంత పెద్ద పెద్ద కోరికలు ఏమి లేవు. ఈ దేశానికి ఈ గుట్టలకు బంజారా హిల్స్ అని పేరు పెట్టిన వాళ్ళమే మేము, మా వల్లనే ఆ పేరు వచ్చింది. అట్లాంటప్పుడు మనకు ఇంత 1000 ఎకరాలు ఇవ్వడంలో పెద్ద తప్పే ఉన్నది? తప్పు లేదు, తప్పు ఉండకూడదు కూడాను. గతంలో ఎన్టీ రామారావు ఆ ప్రాంతంలో పోటీ చేసినప్పుడు బంజారాలు ఓడించింది, తెలుసా మీకు? అప్పటికే ఇప్పుడు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారిని కూడా ఓడించడం జరిగింది. ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి. డౌన్ఫాల్ అనేది మొదలైంది. కానీ వీళ్ళు గుర్తించకపోతే, అరే నీ బోడి ఒక్క మంత్రి పదవి ఇవ్వడానికి నువ్వు ఇంత ఏడిపిస్తారా మా సంఘాలను? ఇదేమైనా పద్ధతి? లంబాడీలు 4-5 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్లకు ఒక్క మంత్రి పదవి కావాలని అడిగినా నోరు విప్పి అడిగితే నువ్వు ఇస్తలేవు. ఏం చేయాలి నేను? ఎన్టీ రామారావు లాంటి వాడినే ఓడించిన వాళ్ళలో ఇట్లాంటి వాళ్ళనే ఓడించిన వాళ్ళం. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇక్కడ పెట్టారు కదా, మండలాల వారిగా కాన్ఫరెన్సులు పెట్టండి, అందరికీ అవగాహన కల్పించండి, మీకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు చెప్పండి, బలం తయారు చేయండి. మేము చూసుకుంటాం చేస్తామంటే కాదు. ఈ జమానాలో చూసుకుంటాం చేసుకుంటాం అరే ఊరే అంటే అయ్యే పనులు కావు. ఎక్కడ కావాలనో అక్కడ మనం మన వాళ్ళని తయారు చేయాలి. సంఘాలన్నీ కలిసి వచ్చినాయి కనుక మండలాల వారీగా సమావేశాలు పెట్టి మనకు జరుగుతున్న అన్యాయాన్ని మనం చెప్పుకోగలగాల. ఉదాహరణ, 2 సంవత్సరాల నుంచి మనకు ఇండస్ట్రియల్ సబ్సిడీ దొరకడం లేదు లంబాడీలకు. 2 సంవత్సరాల నుంచి 2019 నుంచి ఇంతవరకు సబ్సిడీ దొరకలేదు. కరెంటు సబ్సిడీ దొరకడం లేదు, నార్మల్ సబ్సిడీ దొరకడం లేదు. ఈ రకంగా మన మీద అన్యాయం జరుగుతున్నది. ఈ అన్ని విషయాలను మనం చెప్పుకోరా. ఉద్యోగాల్లో మనకు అవకాశం లేవు. ఉద్యోగాలు ఎందుకు? కొత్తగా జనాభా జనగణన సేకరణ చేసి బీసీ మిత్రులకు నువ్వు 2024 ఆధారంగా రిజర్వేషన్ ఇస్తావు. గిరిజనులకు మాత్రం 2011 ప్రకారంగా రిజర్వేషన్ ప్రకటిస్తావు. ఎక్కడ న్యాయం అండి? గిరిజనులను తొక్కి పెట్టేయాలని ఇక ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. ఒకరికేమో 2004 ప్రకారంగా రిజర్వేషన్ ఇస్తావు, 24 ప్రకారంగా. అదేవిధంగా ఎస్సీలకు ఇవ్వు, ఎస్టీలకు ఇవ్వు. వాళ్ళని ఇవ్వకుండా 2011 ప్రకారంగా వీళ్ళ దాఖలా ఉన్నదని పెడతాం. అంటే ఈ రకంగా మాకు 8 మున్సిపాలిటీలు, దాదాపు 7-8 మున్సిపాలిటీలు నష్టం చేసింది ప్రభుత్వం. ఈ విషయాన్ని మన వాళ్ళందరికీ తెలియజేయండి. తాండాలకు వెళ్ళండి, గుడేలకు వెళ్ళండి. ఈ నిజాన్ని తెలిపి ఈ గవర్నమెంట్ మనను తొక్కి పారేస్తున్నది అని జాగ్రత్తగా మీరు చెప్పాలా. ఈ సత్యాన్ని మీరు చెప్పగలిగిన నాడు ఈ గవర్నమెంట్ను మెప్పించవలసిన అవసరం లేదు. గవర్నమెంటే స్వయంగా దిగి వచ్చి సంత సేవాలాల్ యూనివర్సిటీ కట్టేటంత వరకు, సేవాలాల యొక్క మందిరం నిర్మించేటంత వరకు మనం పోరాడాలి. ఈ 2 పక్షాలు, ఈ 2 తీర్మానాలు. మరి ఎక్కువ తీర్మానాలు చేసి అనవసరమైన ఆలోచనలు చేయకండి. ఒకవేళ మీరు వేరే వేరే ఆలోచనలు చేసి, అన్ని సంఘాలకు అంటున్నాను, ప్రతివాడు ఇదే సంఘంలో ఇదే మాట, మాకు 1 ఎకరం ల్యాండ్లో సంత సేవాలాల్ మందిరం నిర్మించాలా. నీతో అయితే సరే, కాకపోతే ఇంకోతో నువ్వు కట్టకపోతే ఎల్లా కట్టకపోతే మళ్ళా కడతాడు, ఎల్లా కట్టకపోతే మళ్ళా కడతాడు. ఎందుకంటే మా న్యాయమైన కోరిక, న్యాయమైన హక్కు, మాకు దక్కవలసిన హక్కు. నిజాం నవాబు ఆ రోజు ప్రత్యేకమైన దర్వాజాని ఏర్పాటు చేసి మమ్మల్ని గౌరవించిండు. ఈరోజు మా పేరును వాడుకొని మీరు మా సేవాలాల్ మహారాజును అక్కడ మందిరం కట్టుకోవటానికి స్థానం ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం.
అందుకే ఈ 2 తీర్మానంతో మనం ముందుకు సాగుదాం. ఎక్కువ తీర్మానాలు వద్దు, మనకు అవసరం లేదు. కానీ ప్రతి మండలంకి వెళ్ళి, ప్రతి తాండాకి వెళ్ళి ఈ విషయాన్ని అవేర్నెస్ చైతన్యపరచవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ సమావేశానికి నన్ను పిలిచి మీ మనోభావాలు తెలియజేసినందుకు నేను స్వాగతిస్తుంది.